యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగునుగాక. పండగ అయిపోయిందా అందరికీ? క్రిస్మస్ పండగ జనవరి 1 అయిపోయినట్టే కదా. ఇంకేమన్నా పెండింగ్ ఉందా? అయిపోయింటాయిలే, ఈ రోజుతో అన్నీ అయిపోతాయి. ఆ? ఆ? పండగ అంటే సంవత్సరం ఒక్కటే మారుతుంది, మనకు కొత్తగా ఏం రాదు. డేట్ మారుతుంది. 2025 అయిపోయి 26 వస్తుంది. మన జీవితంలో కొత్తగా ఏం రాదు. మన ఆలోచనలు మారితే, మన హృదయం మారితే, మన కుటుంబం మారితే, మన సంఘం మారితే అదే మహిమ, అదే పండగ. జనవరి 1 రోజు ఏం వాక్యం మాట్లాడుకున్నాను చెప్పండి. ఊరికి అట్లా గుర్తుందో లేదో ఒకసారి. హెడ్డింగ్ ఒకటి చెప్పింటాను వాక్యంలోకి వెళ్ళే ముందర. మనము అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే దేవుని నమ్ముకోవాలి. సింపుల్గా అంతే కదా. అన్నీ మన అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే దేవుని నమ్ముకోవాలనే మాటను మాట్లాడుకున్నాం. ఎవరైనా మిస్ అయింటేనా యూట్యూబ్లో ఉంది చూడండి. క్రిస్మస్ రోజు ఒక మాటలు మాట్లాడుకున్నాం. యేసు ప్రభు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఎందుకు వచ్చాడని చెప్పేసి అది కూడా ఉంది. మిస్ అయిన వాళ్ళు చూడండి, మంచి సందేశాలు. సరే, ఈరోజు మనకి వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము లోకాన్ని జయించిన ప్రభువు. ఇందాక పాటలో ఆమె చాలా మంచి పాట పాడింది, నన్ను జయించిన నా ప్రభువు ప్రేమతో జయించాడని చెప్పేసి. ఒక వ్యక్తిని జయించాలంటే ఏమిట్లా జయిస్తాం చెప్పండి? కొట్లాడి జయిస్తాం, అంతే కదా. మనము ఎదుటి వ్యక్తిని కొట్లాడి అతన్ని బాధపరిచి హింసిస్తేనే మనం గెలిచినట్టే, అంతే కదా. ఒక ఊరిని గెలవాలంటే ఓట్లు వేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని గొడవలు పడి ఓడిస్తాము. అదే ప్రపంచాన్ని గెలవాలంటే యుద్ధాలు చేయాలి. యుద్ధాలలో ఎంతోమంది చచ్చిపోతారు, అమాయకులు చచ్చిపోతారు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అమాయక ప్రజలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళందరూ చనిపోతారు. అయినా లోకాన్ని జయిస్తామా? కష్టమే, తాత్కాలికమే, కొన్ని రోజులే. కానీ నేను నమ్ముకునే ప్రభువు ఒక ఆస్తి నష్టం చేయలేదు, ఒక ప్రాణ నష్టం చేయలేదు. ఏ నష్టం గెలవకుండా, ఏ నష్టం చేయకుండా ప్రపంచాన్ని జయించాడండి. ఆ జయించిన ప్రభువుని గురించి, ఆయన ఎలా జయించాడో, మనకు కూడా ఎలా జయించగలరని చెప్తున్నాడో మనం ధ్యానిద్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ అధ్యాయము 3వ వచనము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం. క్షేమావృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. చూడండి, ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. ప్రవచించేది ఎవరు? వాక్యం చెప్పేవాళ్ళే కదా, బోధకులే కదా. ఇక్కడ నిలబడి వాళ్ళు వాక్యం చెప్తున్నారంటే ఎవరి గురించి చెప్తున్నాడు? మనుషులతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా మాట్లాడుతున్నా అంటే ఇదిగో క్షేమాభివృద్ధి. ఎవరికి క్షేమాభివృద్ధి? వినే వాళ్లకు, ప్రతి ఒక్కరికి, సంఘానికి క్షేమాభివృద్ధి. రెండవది హెచ్చరిక. ఇదిగో నువ్వు ఎక్కడైనా తప్పిపోతున్నావో జీవితంలో, నీ జీవితంలో ఎక్కడైనా తప్పిపోతున్నావో సరిచేసుకో, కుటుంబాన్ని సరిచేసుకో అనే మాటను హెచ్చరిక ఇస్తున్నాడు. మూడవది ఆదరణ. ఇదిగో నువ్వు ఎవ్వరూ లేరని బాధపడుతున్నావేమో, ఇదిగో నేనున్నాను అని చెప్పి తన ఆదరణను మనకు చూపిస్తున్నాడు. చూడండి, ఈ 3 మాటలు మన హృదయంలో పెట్టుకొని చాలా చక్కగా శ్రద్ధగా వాక్యాన్ని విందాం. 1, వాక్యం వింటే నాకు క్షేమాభివృద్ధి, నా సంఘానికి క్షేమాభివృద్ధి, నా కుటుంబానికి క్షేమాభివృద్ధి. 2, నేను ఎక్కడైనా తప్పిపోతున్నామనో ఒక హెచ్చరిక. 3వది ఆదరణ. ఎవ్వరూ లేరని బాధపడుతున్నావేమో, ఆదరణ, దేవుని ఆదరణ మనకుంటుంది. ఈ మాటలు
మన వినికులలో పెట్టుకొని వాక్యంలోకి వెళ్దాము. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడా, దయగల తండ్రి, మీ శ్రేష్టమైన అమూల్యమైన నామానికే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో పాటలతోనూ సంగీతంతోనూ తండ్రి నేను గణపరిచినందుకై స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయం ముందు మీ మాటలు ధ్యానించుచుండగా ప్రభువా, నరుడుగా నేను మాట్లాడితే అది వ్యర్థం నాయన. నన్ను మరుగు చేసి ఎన్నిక లేకుండా చేసి ప్రభువా, నీ మాటలతో నువ్వే మాట్లాడించి ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించి వర్ధిల్లు చేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. లోకాన్ని జయించినటువంటి ప్రభువు, ఆయన లోకాన్ని ఎలా జయించాడో అనే మాటలు మనం ధ్యానిస్తున్నాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. యోహాను రాసిన సువార్త, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చూడండి, యేసు ప్రభు తన చివరి దినాలలో ఇంకా కొన్ని రోజులు ఉంటే శిలువ మరణానికి అప్పగిస్తాడనేటప్పుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ధైర్యంగా ఉండండి, మీతో ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే ఇదిగో నేను మీ మధ్య 3.5 సంవత్సరం సేవ చేశాను, మీ మధ్య తిరిగాను, మిమ్మల్ని ఎంతో బలపరిచాను. ఇంకా నన్ను కొద్ది రోజులుంటే వీళ్ళు శిల్వమానికి అప్పజెప్స్తారు. నేను వెళ్ళిన తర్వాత మీకు చాలా శ్రమలు కలుగుతాయి, మిమ్మల్ని కొడతారు, తిడతారు, వీధులలోకి రానియరు అని చెప్పి, ఇదిగో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను, మీకు సమాధానం కలుగుతుంది అంటున్నాడు. ఇంతకు ఆయన లోకాన్ని చనిపోకముందే చెప్పాడు, నేను జయించి ఉన్నానని చెప్పేసి. లోకాన్ని ఎలా జయించాడనే మాటను మనం చూద్దాం. లోకంలో మీకు శ్రమ అంటున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే నిజంగా శ్రమ వస్తుందా? శ్రమలు వస్తాయా, ఆనందం వస్తుంది ఎక్కువ? ఖచ్చితంగా మీరు గమనించలేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటానంటే సమాజంలో ఒక చిన్న చూపు స్టార్ట్ అవుతుంది మనకు. యేసు ప్రభువుని అవునా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నావా అని ఒక చిన్న చూపు, చిన్న భావన, అవహేళనగా మాట్లాడతారు. మన కుటుంబంలోనే స్టార్ట్ అవుతుంది, అవి ఎక్కడి నుంచో కాదు. నిందలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? భరించాలి, ఓర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంత ధైర్యంగా ఉండాలి అంటే ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకు? నా యందు మీకు సమాధానం కలుగునట్లు. మీరు ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు ఓర్చుకొని ధైర్యంగా ఉన్నారనుకో, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జ్ఞానములన్నిటికంటే యేసుక్రీస్తు యొక్క సమాధానం మన అందరికీ ఎక్కడంట? హృదయానికి కావలి ఉంటాడంట. ఆయన మన హృదయానికి భద్రం. అలాంటి ప్రేమ ఆయన దగ్గర ఉంది. శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఆపదలు వచ్చినా ఓర్చుకొని మనం జీవించాలి. మనం ఎవరికి చెప్పుకోవాలి మన బాధలంటే? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెప్పుకున్నామంటే ఆయన చెప్తున్నాడు, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని జ్ఞానము, దేవుని సమస్తము, దేవుని సమాధానము మీకు ఇస్తాను అంటున్నాడు. ఆ సమాధానమే మన హృదయాలకు కావలి ఉంటుందంట. చూడండి, యేసు ప్రభు ఏ ఊర్లో పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి అక్కడే జీవించాడు.
తర్వాత ఏమైంది? 30 సంవత్సరాలు నిండిన తర్వాత పరిచర్యకు వచ్చాడు. తల్లిదండ్రుల దగ్గర నుంచి సమాజంలోకి వచ్చాడు. ఊర్లు ఊర్లు తిరుగుతూ దేవుని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. 3.5 సంవత్సరానికే సిలువ వేయబడ్డాడు. చనిపోయి తిరిగి లేచాడు. ఆ 3.5 సంవత్సరానికే ఈ ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది ఆయన గురించి. ఆయన ఏ యుద్ధము చేయలేదు, ఎవరికి ఏ నష్టము కలగజేయలేదు. అలాంటి దేవుడు ఈ లోకాన్ని ఎలా జయించాడు? ఈ లోకాన్ని ఎలా జయించాడు? ఇంతకు లోకం అంటే ఏంది చెప్పండి? లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులో అన్నాడు ఒక కవి. చూడండి, ఆ లోకంలో ఏముందో ఒకసారి చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక లోకాన్ని జయించినటువంటి క్రీస్తు ఇంతకు లోకంలో ఏముంది అని ఒక మాటలు మనకు చెప్తున్నటువంటి యోహాను గారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం నుంచి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, లోకం అంటే ఏమనుకున్నాం మనము? లోకం అంటే మనుషులు. ఆ లోకంలో ఏముంటాయంటే శరీరపాశ, నేత్రాశ, జీవపు డంబమును, ఈ 3 ఉంటాయ్యా. ఇవి ఎవరి వలన కలిగినటివి? ఇవి లోక సంబంధమైనటివి, దేవుని వలన కలిగినటి కాదు. ఈ లోక సంబంధమైనటివి 3 ఉంటాయి. ఈ 3టిని మీరు జయించారనుకో ఏమైనట్టు? లోకాన్ని జయించినట్టే. ఏంటివి అవి 3? శరీర భాష, నేత్రాభాష, జీవపు డంబమును. మనం జయిస్తామా 3టిని? జయించలేవు. చెప్పొద్దునా అన్న, ఆదివారం ప్రార్థనకు వాకు ఈరోజు 1000 రూపాయలు కూలి ఇస్తా అంటే నువ్వు ఏం చేస్తావు చెప్పు? జయిస్తామా? మనకు తెలుసు ఆదివారం 1000 రూపాయలు కూలి ఇస్తామంటే చర్చికి కూడా రాలేము. ఇంకా మనం ఎలా జయిస్తాం లోకాన్ని? అవే వీటిని జయించినామనుకో మనము లోకాన్ని జయించినట్టే. లోకాన్ని జయించినామంటే దేవుని రాజ్యానికి మనం వారసులు ఉన్నట్లే. ఈ మాటలు మనం గుర్తు చేసుకోండి. జయించడం అంటే యుద్ధాలు చేయడం కాదు, మనుషులను చంపడం కాదు, ఆస్తి నష్టం కలగజేయడం కాదు, మనుషులను బాధ పెట్టడం కాదు. యుద్ధాలు చూస్తుంటారు కదా టీవీలలో, వార్తలలో. ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం 2 సంవత్సరాలు అయితే జరగబట్టి ఎంతమంది అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఎందుకు? ఆధిపత్యం, మా మాటే మీరు వినాలని చెప్పేసి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నాయన, లోకంలో ఉండేదంతా ఇదిగో శరీరపాశ, నేత్రపాశ, జీవపు డంబమును. ఈ 3 తండ్రి వలన కలిగినట్టు కాదు, దేవుని వలన కలిగినట్టు కాదు, ఈ లోక సంబంధమైన వాటివి. వీటిని మీరు జయించారంటేనా లోకాన్ని జయించినట్టే అని చెప్తున్నాడు. చూడండి, ఈ 3టిని యేసుప్రభు జయించాడండి. ఈ 3టిని యేసుప్రభు జయించాడు. చూద్దాం ఆ మాటలు ఒకసారి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చూడండి. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 13వ వచనము. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కలిసి ఉండెను. చూడండి, యేసు ప్రభువు 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి జీవించాడని చెప్పి అనుకున్నాం కదా. 30 సంవత్సరాలు అయిన వెంటనే, ఎందుకు 30 సంవత్సరాలు అంటే ధర్మశాస్త్రం ప్రకారము 30 సంవత్సరాలు నిండితేనే కానీ దేవుని సేవ చేయనికి, యాజకుడుగా ఉండడానికి ఒప్పుకోలు కాదు, అంగీకారం కాదు. అందుకే 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు జీవించి 30 సంవత్సరాలు అయిన వెంటనే ఎక్కడికి వచ్చాడంటే 40 రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి సేవించాడండి. తండ్రిని ఎలా అంటే ఈ శోధనలు రాకుండా అరణ్యంలో ఉన్నాడు. ఎవరితో పాటు ఉన్నాడు ఆయన? అడవి మృగాలతో జీవించాడు.
కానీ మృగాలు ఏమన్నా ఆయనకు చేశాయా హాని? మృగాలు ఏం చేయలేదు. మృగాలు ఏం చేయలేదు. కానీ ఒకసారి లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము మొదటి నుంచి మన వాక్యదానం. యేసు పరిశుద్ధ ఆత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, చూడండి, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చిందండి. సాతాను వచ్చి ఏం చేస్తుంది? యేసు ప్రభును శోధిస్తుందంట. ఏమని శోధిస్తుందంటే, చూడండి, ఆ 40 రోజులు యేసు ప్రభు ఏమైనా తిన్నాడా? చూడండి, ఆ మాట చూడండి. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా 40 రోజులు ఉపవాసం ఉండి ఏం తినకుండంటే ఒక్కసారి ఆకలి వేస్తుంది వేయదా? 40 రోజులు మనం ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏమవుతుంది? మరుసటి రోజుకు ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి ముందే తెచ్చిపెట్టుకుంటాం. ఈరోజు ఉపవాసం ఉన్నాం అనుకో, ఉపవాసం అయిన వెంటనే ఏం తినాలా? పండ్లు ఏం తినాలని ముందే తెచ్చిపెట్టుకుంటాం. కానీ యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి కొంటున్న సమయంలో అపవాది వచ్చి యేసు ప్రభును శోధిస్తుందంట. ఏమని శోధిస్తుందో చూడండి, 3వ వచనం. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనకు చెప్పాను. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఆకలి ఉన్నాడో అప్పుడు సాతాను వచ్చి, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళున్నాయే, ఈ రాళ్ళను రొట్టెగా మార్చు. మీరు నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళైతే ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలకు లోపడకుండా జీవించాలా. ఆశలు అంటే ఇంకెన్నో ఉంటాయి. ఇంకా చూడండి, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును ఎవరు అమ్ముకున్నారు? యేసేపు అమ్ముకున్నాడు. ఏంటి అది? కూర. ఏం కూర? చిక్కుడుగాయ కూర. ఆకలి కొని తన తమ్ముని దగ్గరికి పోయి, ఈరోజు నేను వేటకి వెళ్ళలేను, ఇదిగో నీ దాంతోంచి ఏమన్నా నాకు వచ్చి పెడితే నాకు వచ్చే ఆశీర్వాదం మొత్తం నీకే ఇస్తా అని చెప్పి తన ఒక్క పూట కూటి కోసం ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. అది ఆశ. అవ్వమ్మ ఏం చేసింది? చూపుకు రమ్మమైనవి, కంటికి అందంగా ఉన్నవి ఆ పళ్ళును చూసి ఏమనింది? తినాలనుకొని ఆశపడింది. చూడండి, మనకు ఎప్పుడైతే బలహీనతలో ఉంటామో అప్పుడే ఈ లోక సంబంధమైన అపవాది ఏం చేస్తాడు? మనల్ని ఆశ చూపుతాడు. నువ్వు ఎక్కువ చర్చికి రావాలి అనుకున్నప్పుడే పక్కన ఏం చేస్తాడు? మనకు పని చూపిస్తాడు. ఈరోజు చర్చికి రావాలి, ఆదివారం మనము ఆరాధనలో పాల్గొనాలి, దేవునికి కనబరచాలని మనం అనుకుంటాం. వెంటనే అపవాది ఏదో ఒకటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కలపజేస్తాడు మనకు. ఇదిగో నువ్వు ఖచ్చితంగా ఈ కార్యానికి రావాల్సిందే, ఈ పనికి రావాల్సిందే. ఇలాంటి ఆశలు అపవాది చేత ఎవరికి వస్తాయి? అవి మామూలు వాళ్ళకి రావు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి మాత్రమే వస్తాయి. అదే చెప్తున్నాడు కదా, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చు. చూడండి, అప్పుడు యేసు ప్రభు సమాధానం చూడండి. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి, ఒక మనిషి జీవించాలంటే ఖచ్చితంగా ఒక పూట తినకుంటే ఏమవుతుంది చెప్పండి? 2 పూటలు తిన్నా కానీ ఏం కాదు. కానీ దేవుళ్ళు నమ్ముకునే వాళ్ళకు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు యేసు ప్రభు. ఏమన్నా తిన్నాడా? 40 రోజులు మోషే కూడా సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడాడు. 40 రాత్రులు 40 పగుళ్ళు. ఆయన ఏమన్నా తిన్నాడా? 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో మోసే నడిపించాడు. ఎవరన్నా పోయి అంటించారా? మోసే ప్రార్థన చేస్తే వాళ్ళందరికీ ఆహారం వచ్చింది. దేవుడు పైనుంచి మన్నాను కురిపించాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుని మాట వలన జీవిస్తాడు.
మనం పాటలు కూడా పాడుకుంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను అని చెప్పి. ఆయన మాటలోనే జీవం ఉంది. ఆయన మాటలే మనకు జీవాన్ని ఇస్తాయి. అదే యేసుప్రభు చెప్తున్నాడు చూడండి. మనుషుడు ఇదిగో ఈ రొట్టెల వలన జీవింపడు, కానీ దేవుని ఒక్క మాటల వలన మాత్రమే జీవింపగలజేయుడు. ఆ మాటలకు శక్తి ఉంది. ఆ మాటలకు జీవింపజేసే శక్తి ఉంది. చూడండి, ఇది నేత్రాశ, ఇది శరీరపాశ. ఈ శరీరానికి ఏం కావాలో మనకన్నా ముందు ఎవరికి బాగా తెలుసు? సాతానికి బాగా తెలుసు. మనకు చూపిస్తాడు, ఇదిగో మీకన్నా ఇల్లు కట్టుకున్నారు బాగా, మీకన్నా వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు, మీకన్నా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళకు పోలికే పెడతాడు. మన ఆలోచనలు మారుస్తాడు సాతాను. అందరికీ కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళకే వస్తాయి ఈ ఆలోచనలు. ఇది సాతాను యొక్క శోధనలు. ఈ శోధనలు మనము జయించాలి. చూడండి, ఆయన మాటలలో జీవం ఉంది. అందుకే జుంటెతేనే దారల కన్నా ఏసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా ఏసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలము. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించేదా. జుంటెతేనే దారల కన్నా ఏసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చూడండి, ఆయన సన్నిధిలో ఉంటే అదే క్షేమం మనకు. ఆయన మాటలు వింటుంటే అదే మనకు క్షేమం. ఇందాక మనం మొదటి వచనం చూసాం కదా, ఇదిగో దేవుని యొక్క మాటలు వింటే క్షేమాభివృద్ధి, ఆయన మాటలు వింటే హెచ్చరిక, ఆయన మాటలు వింటే ఆదరణ. ఇదిగో ఆ మాటల్లో జీవం ఉంది. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, ఇదిగోనయ్యా ఈ రొట్టెల వలన మాత్రమే మనిషి జీవించడు, దేవుని యొక్క మాటల వల్ల కూడా మనుషులు బతకగలడు అని చెప్పి సాతానుకు సమాధానం ఇచ్చాడండి యేసుప్రభు. వెంటనే అపవాది చూడండి, మళ్ళీ 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి, చూడండి, అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఎంతసేపు చూపించిందంట? ఇది సాధ్యమేనా? ఈ లోకాన్ని మొత్తం ఒక్క నిమిషంలో అట్లా చూపించింది యేసుప్రభుకు. చూపించి ఏం చెప్తుంది? ఈ అధికారం అంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగించబడి ఉన్నది, అది నేను ఎవనికి ఇవ్వకూడదునో వానికిత్తును. చూడండి, యేసు ప్రభు దగ్గరికే వచ్చి ఆ సాతాను ఏం చేస్తుందంటే ఈ లోకాన్ని మొత్తం ఒక్క నిమిషంలో చూపించింది. ఒకే ఒక్క నిమిషంలో చూపించి, ఇదిగో నువ్వు ఈయన నాకు మొక్కినావంటేనా ఈ అధికారం అంతా నీకు ఇస్తాను అని యేసు ప్రభుకి ఒక సవాల్ విసిరింది. ఇదే సంఘటన మన జీవితానికి అలవర్చుకుని ఒకసారి మనం సమాజంలో జీవించినప్పుడు, ఇదిగో మనం ఎట్లా తప్పిపోతున్నామో ఈ లోక సంబంధమైన ఈ నేత్రాశ చూపిస్తుంది మనకు. ఇదిగో నీకన్నా వాళ్ళు బాగా బతుకుతున్నారు, మీరు ఇంకా యేసుప్రభు నమ్ముకొని ఎట్లా జీవిస్తారు చూడండి. నీకన్నా వాళ్ళు డబ్బు బాగా సంపాదించుకుంటారు, నీకన్నా వాళ్ళు నగలు సంపాదించుకుంటున్నారు, మీకన్నా వాళ్ళు సమాజంలో బాగా ఉన్నారని చెప్పి ఒక ఆశ చూపిస్తుంది మనకు. ఈ ఆశకు మనం లోపడ్డామంటేనా మన జీవితం ఏమవుతుంది? వెనక్కి వెళ్ళిపోతాం. ఇలాంటి ఆశలను మనం ఏం చేయాలా? తట్టుకొని జీవించాలి. చూడండి, ఫ్రీగా వచ్చేటి మనకు చూపిస్తాడు లాస్ట్కు. ఈ ఫ్రీగా వచ్చే వాటికి మనకు చూపించి వాటికి మనము లోబడేటట్టు చేస్తాడు. ఆ ఫ్రీగా వచ్చే వాటికి మనము దేవుణ్ణి నమ్ముకున్నామనే ఒక మాటను ధైర్యంగా నిలబెట్టుకొని చెప్పాలి గట్టిగా. ఈ నేత్రాశను మనం జయించాలి. కంటికి కనపడేది ఆ రోజు
అవ్వ తినకపోయి ఉంటే ఎట్ట అయిపోయిండో జీవితం. కంటికి కనిపించినటువన్నిటి నావే అని మనం ఆశపడకూడదు. చూడండి, ఇది నేత్రాశ. మూడో మాట చూడండి, నువ్వు నాకు మొక్కిన 8వ వచనము, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి. చూడండి, మనము యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మళ్ళీ పక్కదారులు చూడొద్దు. సమాజంలో ఎన్నో మనకు చూపిస్తాడు, ఎన్నో ఆశలు చూపిస్తారు, ఆదివారం రోజులే చూపిస్తారు వాళ్ళు ఇంకా. కానీ మన దేవునికి మనము కట్టుబడి ఉన్నాము. వారం అంతా పని చేసుకుంటాం కదా, ఒక్క పూటనే కదా మనం వచ్చేది ఆదివారం. కుటుంబ సమేతంగా వచ్చి ఆయన సన్నిధిలో గడిపితే ఎంత సంతోషము, ఎంత సమాధానము. చూడండి, ఇది నేత్రాశ, కంటికి చూపించి మనిషిని మోసం చేయడం. మూడో మాట 9వ వచనము, పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దూకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు అని చెప్పి సాతాను యేసుప్రభుకు చెప్తుందండి. యేసుప్రభును ఒక యెరూషలేము ఉంది, యెరూషలేము పైన గోడ, శిఖరం పైకి తీసుకెళ్ళి శిఖరం పైనుంచి కిందికి దూకు, నువ్వు నీకు దెబ్బలు తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. మనం కూడా అంటే ఇది ఏంటంటే జీవపు డంబపు మాటలు. నిజంగా నువ్వు దేవుని నమ్ముకున్నావా? నిజంగా నువ్వు ఆదివారం ప్రార్థనకు పోతున్నావా? అన్నా నువ్వు పాటలు భలే వాడతావన్నా అన్నప్పుడు ఏమవుతుంది, మనిషిలో ఉప్పొంగిపోతాం మనము. ఆ ఉప్పొంగి మనం ఏదైనా వాళ్ళ కోసం చేయాలనిపిస్తుంది. అన్నా నువ్వు వాక్యం బాగా చెప్పావన్నా అంటే ఏమవుతుంది, అబ్బా నా అంతటి వాడు లేడనే ఒక గర్వం బయటికి వచ్చేస్తుంది. అలాంటి రానియకూడదు మనం. అలాంటి వాటికి అవే జీవపు డంబపు మాటలు అంటే అవే. జీవపు డంబం అంటే ఏందో కాదు, ఉత్తుతి మాటలు, పొగడ్తలకు మనం లోన్ కాకూడదు. చూడండి, అది ఎక్కడికి తీసుకెళ్ళిందంట? దేవాలయపు శిఖరానికి పైకి తీసుకెళ్ళింది. మనం కూడా మన మాటలతో ఎదుటి వాళ్ళు మన మాటలతో ఎక్కడ తీసుకెళ్తారు? కొండలు ఎక్కిస్తారు. ఆ మాటలకు మనము ఎక్కడ లొంగకూడదు, అలాంటి మాటలకు మనము ఉప్పొంగిపోకూడదు. యేసుప్రభు సమాధానం చూడండి ఇక్కడ, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు శోధింపవలదు. ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ అండి. అప్పుడు చెప్తున్నాడు సాతానుకు, సాతానా నాకు శరీరాశ చూపిస్తున్నావు, నేత్రాశపు చూపిస్తున్నావు, ఇదిగో నీ జీవపు డంబపు మాటలు నా పైన ప్రయోగిస్తున్నావు. అసలు నీ పని ఏంది? నీ దేవుడవైన ప్రభువును శోధింపవలదు. ఇక్కడ ఏం చేస్తుంది అది? రెండో మాట చూడండి, అపవాది చేత శోధించబడుచుండెను. సాతాను యేసుప్రభును శోధిస్తుంటే ఇక్కడ యేసుప్రభు సమాధానం చూడండి, నీ దేవుడైన ప్రభువును నువ్వు శోధింపవలదు. నీ ప్రభువు ఎవరు? నీ ఎదుట ఉన్నా నేను, నన్నే శోధిస్తావు నువ్వు అని అప్పుడు సాతానుకు సమాధానం చెప్తున్నాడండి. మనల్ని కూడా ఈ లోకంలో ఎన్నో ఆశలు, ఎన్నో శరీరపు ఆశలు, నేత్రాశపు, జీవపు డంబము మనం చూస్తూనే ఉంటాం. మన మధ్య కూర్చుంటారు, మనకే చెప్తుంటారు మాటలు. వాటికి మనం లోను కాకుండా ఉన్నామంటే అప్పుడు ఏమైనట్టు? మనం కూడా లోకాన్ని జయించినట్టే. లోకాన్ని జయించడం అంటే ఈ మూడు మాటలకు మనం లోపడకుండా జీవిస్తే లోకాన్ని జయించినట్టే. ఒకసారి సింపుల్, మనకి ఇంకా అర్థమయ్యేట్టుగా, ఒక తండ్రి ఉన్నాడు, బాగా డబ్బు సంపాదించాడు. మన అంతా అంతే కదా, మన కష్టం అంతా ఎవరి కోసం చెప్పండి? ఎందుకు? వాళ్ళు కష్టపడలేరా? ఒకసారి క్షుణ్ణంగా మళ్ళీ ఆలోచించండి. మనం ఏం చేస్తాము? మనం తినగానుకో చదివించడం తప్పులేదు, చదివించవచ్చు బాగా. చదువు కాదు, నా కొడుకు కష్టపడుకోకుండా సుఖంగా ఉండాలని చెప్పేసి సుఖానికి అలవాటు చేసి వాళ్ళను బాగా డబ్బు సంపాదించుకుంటూ వెళ్తుంటాం. సరే, డబ్బు బాగా సంపాదించావు, కొడుకు పెళ్లి చేసావు, ఆస్తి పంచిచ్చావు.
కొడుకుకు కష్టం తెలియకుండా పెంచాం మనం. కష్టం తెలియకుండా పెంచినప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి కొడుకు ఏం చేస్తాడు చెప్పండి? కాజేస్తాడు. ఎట్ట కాజేస్తాడు? అది సరదాలకు, లేనిపోని అలవాట్లు. ఇప్పుడు నువ్వు బాగా పెంచుతావు కొడుకును, బాగా నా కొడుకు కష్టపడుదని డబ్బు బాగా సంపాదించి పెడతాం, కష్టం తెలియకుండా పెంచుతాం మనం. కానీ రేపొద్దున ఏమవుతుందంటే అదే పిల్లోడు పెద్దోడైన తర్వాత నా తండ్రి సంపాదించిన ఆస్తి నా ఇష్టం, నేను ఎట్లయినా ఖర్చు పెట్టుకుంటాను, నా తండ్రి ఎంత సంపాదించాడు, నేను కూర్చొని తిని ఎట్లా చేసినా కానీ అయిపోదు అని చెప్పేసి బాగా సరదాలకు, ఈ లోక సంబంధమైన వాటికి అలవాటు పడిపోతాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు స్టోరీ చూశారు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రి బాగా సంపాదించి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆస్తి పంపించి ఏమైంది? చిన్న కుమారుడు ఏంది? తన ఆస్తిని అంతా తీసుకొని పక్క దేశానికి వెళ్ళేసి జల్సాలు చేసి చేయని పనులన్నీ చేసి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. అదే చిన్నప్పటి నుంచి కష్టం నేర్పించుంటే పిల్లోనికి. అందుకే మనం ఏం చేయాలంటే మనతో పాటు మన పిల్లలను కూడా చర్చికి తీసుకురావాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాక్యాన్ని చదవడం అలవాటు చేయాలి. ఈ వాక్యం చదివామనుకో జ్ఞానం వస్తుంది. జ్ఞానంలో మంచి ఏంటి చెడు ఏంటి అని వాళ్ళకి అర్థమవుతుంది. మంచి చెడులు వచ్చినాయనుకో డబ్బు ఎట్లా సంపాదించాలో వాళ్ళకే తెలుస్తుంది. కష్టాన్ని మనం పరిచయం చేయాలి మన పిల్లలకు. చూడండి ఆ తప్పిపోయిన కుమారుడు చూడండి, ఒక మాట చూడండి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమని తన తండ్రిని అడగగా, చూడండి తండ్రి దగ్గర నా ఆస్తి నాకు ఇయ్యి, నువ్వు సంపాదించినావు కదా అని చెప్పి చిన్న కుమారుడు తనకి రావాల్సిన ఆస్తిని తీసుకొని కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరాదేశమునకు ప్రయాణం అయిపోయి, చూడండి మనం కూడా ఇలాంటి స్థితి మన పిల్లలకు రానియకూడదండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు చిన్న కుమారుడు? తన ఆస్తిని మొత్తం తీసుకొని తల్లిదండ్రులకు దూరంగా పోయి అక్కడ లేనిపోని అలవాట్లకు అలవాటు పడి తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆయనకి పని వస్తుందంటే పని రాదు. ఏమైనా పని నేర్చుకుంటే కదా చిన్నప్పుడు వచ్చేది. ఆ పని రాక ఏం చేశాడు? కింద చూడండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఒక చెంత చేరెను. అతడు చూడండి పందులను మేపనికి పనికి కూర్చుకున్నాడు. ఇంతకు వాళ్ళ నాయనే ధనవంతుడు, వాళ్ళ నాయన దగ్గరనే ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు. అదే తండ్రి దగ్గర కూడా పని నేర్చుకుని ఉంటే వాళ్ళ నాన్న నువ్వు రెస్ట్ తీసుకో, నీ పని నేను చేస్తా అని చెప్పి ఒక పని చేయించేవాడు. ఇక్కడేం చేశాడు? రివర్స్ అయిందంతా. అందుకే మన పిల్లలను కూడా మనము కష్టంతో పెంచాలండి, కష్టాన్ని చూపించాలి వాళ్ళకు. ఈ మాట ఎందుకు వచ్చిందంటేనా, ఇదిగో ఈ లోకంలో మనము శరీరపాశ, నేత్రపాశ, జీవపు నమ్మలకు లోను కాకుండా మనం ఎలాగైతే జీవిస్తున్నామో అలాగే పిల్లలకు కూడా మనం నేర్పించాలి అనే మాట కోసం ఇక్కడికి వచ్చాం. చూడండి ఇంకా మనకి ఏంటన్నా ఇవేం లేకుంటే ఎట్లా జీవిస్తాం మనం అనుకుంటున్నామా? చూడండి మన తల్లిదండ్రులకు లోబడి జీవించామనుకో మనకి ఏం కొదువ ఉండదు, అంతే కదా. కొంతమంది పెళ్ళి అయిపోయినా కానీ తల్లిదండ్రుల దగ్గరనే ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏమైనా కొదువ ఉంటుందా? అత్త మామలు సంపాదించి పెడతారు. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. చూడండి 18వ వచనం చూడండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని. చూడండి
తప్పిపోయిన కుమారుడు తన సమస్తాన్ని కోల్పోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను నీకు పాపం చేశాను, నా డబ్బులలో ఖర్చు పెట్టుకున్నాను అని చెప్పి అప్పుడు ప్రాయచిత్తపడుతున్నాడు. నేను నీ దగ్గర నీ మాట విని ఉంటే నేను బాగుపడేవాని, నీ మాటకు లోబడక నీతో నేను వాదం పెట్టుకొని నాకు రావాల్సిన ఆశనంతా నేను తీసుకెళ్ళాను, దయచేసి నన్ను క్షమించుము అని చెప్పి తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి మాట చూడండి ఒకసారి, అక్కడ కాదు 24వ వచనం చూడండి. ఈ నా కుమారుడు చూడండి, తల్లిదండ్రులకు పిల్లలు ఎంత చెడిపోయి వచ్చినా కానీ తిడతారా? ఇంటికి వస్తే ఎన్ని పాడు పనులు చేసి వచ్చినా కానీ తల్లిదండ్రులు ఏమంటారు? క్షమిస్తారు. అందుకే ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు అంటున్నాడు. చనిపోయి అంటే ఇదిగో తప్పిపోయి తన తప్పిదం తెలుసుకొని మారు మనసు పొంది మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి తండ్రి తన కుమారుని చేర్చుకుంటున్నాడు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉంటే అది క్షేమం. అర్థమవుతుందా? మళ్ళీ చెప్పండి. తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ పిల్లలు ఉంటే క్షేమము. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఎందుకు? మన పిల్లలకు మనం నేర్పించాలండి అన్నీ. చూడండి, శరీరపు ఆశ, నేత్రపు ఆశ, జీవపు డంబపు ఆశ, ఈ 3 ఆశలకు మనము లోను కాకుండా జీవించినామంటేనా లోకాన్ని జయించినట్టే. ఈ 3 కాకుండా మనం లోకాన్ని ఎలా జయిస్తామనంటే ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. చూడండి, ఎవరిస్తారంట సర్వాంగ కవచము? దేవుడు ఇచ్చు. అయ్యా, మీరు శరీరపు ఆశ, నేత్రపు ఆశ, జీవపు డంబపు మాటలు మనకు ఎదురుగా నిలబడినామంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తి ఏంటో మీకు తెలుస్తుంది. ఆ మహాశక్తిలో ఏముంటుందంటే అపవాది తంత్రములు మీరు బాగా ఎరుగుంటాడు. అపవాది ఎన్ని మీకు కుయుక్తులు చెప్పినా కానీ, ఎన్ని ఆశలు చూపించినా కానీ మీరు లోను కారు. ఎందుకంటే మీరు ఆ అపవాది పెట్టే శ్రమలకు, అపవాది పెట్టే నిందలకు, వాటన్నిటికీ మీరేమంట దేవుడే ఒక కవచాన్ని ఇస్తాడంట. మీకు దేవుడే సర్వాంగ కవచాన్ని ఇస్తాడంట. ఎట్లిస్తాడన్న సర్వాంగ కవచము? దేవుడే ఇస్తాడంట. ఆలోచించారు, ఎట్టిస్తాడు చెప్పండి? వాక్యం ద్వారా. ఇంకా ఇప్పుడు ఎవరికైనా ఆర్మీలో ఉద్యోగం వచ్చింది, ఆర్మీలో ఉద్యోగం వచ్చినప్పుడు ఇంటి నుంచి ఎట్లా వెళ్తాడు? ఇంటి దగ్గర నుంచి ఊరికే బ్యాగ్ ఎత్తుకొని పోతాడంతే. అక్కడ వెళ్ళిన తర్వాత ఆర్మీ వాళ్ళు ఏమిస్తారు? గవర్నమెంట్ యూనిఫామ్ ఇస్తుంది, గన్ ఇస్తుంది సేఫ్టీ కోసం. ఎంత ధైర్యంగా నిలబడతాడు అప్పుడు. ఇంటి దగ్గర నుంచి ఎట్టు వెళ్ళాడు? మామూలుగా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గవర్నమెంటే గన్ ఇచ్చి, మంచి డ్రెస్ ఇచ్చి, సేఫ్టీ కోసం బుల్లెట్ ప్రూఫ్ అన్నీ ఇస్తుంది సైనికుడికి. అలాగే దేవుడిని నమ్ముకున్నారనుకో, మీరు అపవాది యొక్క తంత్రములు బాగా ఎరిగిన వారనుకో, దేవుడే మీకు ఒక కవచం ఇస్తాడు. ఇదిగో అపవాది నేను శోధించడానికి వస్తున్నాడు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి దేవుడే ఒక సర్వాంగ కవచం ఇస్తున్నాడు. ఆ సర్వాంగ కవచం ఎట్లుంటుందంటే చూడండి, ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో చెప్తున్నాడు. అధికారులతో వాక్యం చెప్పకండి, మీకు పర్మిషన్ ఉందా అంటాడు. అధికారులే కదండి, ఎవరైనా వచ్చి మీకు వాక్యం చెప్పి నీకు పర్మిషన్ ఉందా అంటారు కొంతమంది. తర్వాత ప్రస్తుతం అంధకార సంబంధులు, లోకనాథులు, లోకంలో మనతో పాటు జీవించే వాళ్ళు. యేసు ప్రభువుని నమ్ముకున్నామంటేనే వాళ్ళకు చిన్న చూపు ఎందుకో నాకు అర్థం కాదు.
మనం ఎవరికైనా అన్యాయం చేస్తామా? ఎవరికైనా చెడిపోమని చెప్తామా? బాగుపడడం అనే చెప్తాం మనం. కానీ లోకంలో ఏంటి, వీళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి ఒక గలజడి. కొన్ని దురాత్మల సమూహం కూడా మనిషిని పీడించడానికి చూస్తుంది. వీటన్నిటి నుంచి దేవుని యొక్క శక్తి ఒకటి మనల్ని కాపాడుతుందండి. ఆ శక్తి కింద చెప్తున్నటువంటి 14వ వచనంలో, ఏలనగా మీ నడుమునకు సత్యమునను తట్టుకట్టుకొని నీతియను మైమర్పు తొడుక్కొని చూడండి, పాదములకు సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి. అయ్యా, నువ్వు వాక్యానికి లోబడి జీవిస్తున్నావంటే నీకు ఏమీ అవసరం లేదు. మనకు వాక్యమే మన జీవితంలో ఉన్నదనుకోండి, వాక్యం మన హృదయాలు అంటే ఎవడున్నట్టు మనతో? దేవుడే మన తోడున్నట్టు. అట్లా కాదు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు వారు, అది దేవుని చూచెదరు. ఆత్మశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. చాలా మంచి మాట. కానీ లోకం వైపు మనం చూస్తున్నాం అనుకో, లోకంలో ఎవరుంటారు? లోకంలో లంచగొండులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? లక్షాధికారులు అవుతారు. యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, ఆత్మలో ఆత్మవిషయమై దీనులైన వారు వాళ్ళు దేవుని చూస్తారని చెప్తుంది. ఆత్మవిషయమే అంటే మన దేవుని నమ్ముకున్నప్పుడు ధన్యులం, దీనులమైనారు. వాక్యం పట్ల లోబడి జీవించినప్పుడు మనము దేవుని రాజ్యానికి వారసులం. వాక్యం చెప్తుంటే ఈ లోకం వైపు చూసినామనుకో ఏముంటారు? లంచగొండులు ఉంటారు. వాళ్ళు మన కళ్ళ ముందే కనపడుతుంటారు, బాగా డబ్బు సంపాదించుకుంటుంటారు. ఎట్లా కనపడతారు? లక్షాధికారులాగా కనపడతారు. ఇంకెవరుంటారు లోకంలో? వదరబోతులు ఉంటారు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? లోకాన్ని స్వతంత్రించుకుంటారు. లోకంలో బాగా మాటలు చెప్పేవాడు ఏం చేస్తాడు? ఖర్చు పెట్టకుండా డబ్బులు సంపాదిస్తాడు, మాటలతో వాళ్ళని చూపిస్తాడు మనకు లోకంలో. ఇవన్నీ అపవాది మనకు చూపించేటివి. దేవుని నమ్ముకున్న ప్రజలకు ఇదిగో లంచగొండులు చూడు, వాళ్ళు డబ్బు బాగా సంపాదించుకుంటున్నారు. వదరబోతులు చూడండి, మాటలు చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా లోకంలో బాగా బతుకుతున్నారు. వేశ్యలు చూడండి, వాళ్ళు బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు, నగలు సంపాదించుకుంటున్నారు, మీకంటే వాళ్ళు ఎక్కువ బాగా బతుకుతున్నారు. వాళ్ళు వేశ్యలను చూడండి. ఇంకోటి తాగుబోతులు చూడండి, వాళ్ళు మీకంటే ఎక్కువ గౌరవంగా సమాజంలో బతుకుతున్నారు అని చెప్పి అపవాది తంత్రాలంటే ఇవే. దేవుని నమ్ముకున్న ప్రజలకు లోకంలో జరుగుతున్న వాళ్ళని చూపిస్తుంది. మీకు వాళ్ళకు పోలిక చూడండి, వాళ్ళకన్నా మీరు ఎక్కువ ఏం బతకలేదు, వాళ్ళే మీకన్నా ఎక్కువ బాగా బతుకుతున్నారని చెప్పి ఒక తంత్రాలు మనకు చూపిస్తుంది. కానీ మన వాక్యానికి లోబడి ఎప్పుడైతే మన వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకున్నామో అప్పుడే మనకు దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది. ఆ దేవుని శక్తి మనలో ఉందనుకో, ఈ తంత్రాలన్నిటికీ మనము లోను కాలేము. అది మనకు నేర్పిస్తున్నటువంటి వాక్యము. చూడండి, మనం ఎన్ని చేసినా కానీ మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడా అంటే మన సమాధానం ఏం చెప్పండి? అన్న ఎన్నైనా నేను ప్రార్థన బాగా చేస్తున్నాను, ఇంకా నాకు సమాధానం రాలేదు. ఏంటి అంటే మన సమాధానం రాలేదంటే మనలో ఇంకా ఎక్కడో చిన్న లోపం ఉంది. ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. ఆ లోపమే పాపము. దేవునికి మనకు మధ్య అడ్డుగోడగా నిలుస్తుంది. ఆ అడ్డుగోడను తొలగించుకోవాలి, ఇంకా ధైర్యంగా నిలబడాలి, వాక్యానికి ఇంకా మన జీవితాన్ని ఎక్కువ కేటాయించాలి. ఎప్పుడైతే వాక్యానికి మనం లోబడి జీవిస్తున్నామో అప్పుడే దేవుని యొక్క ప్రార్థనకు, దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము లోనవుతాం. చూడండి, మనం ఏమనుకుంటాము? మామూలు దేవుడు నా యుద్ధకు వస్తే దేవునితో నేను బాగా గడుపుతాను, దేవుడు మన యుద్ధకు రావాలని మన అందరి కోరిక, అంతే కదా? దేవుడు మన యుద్ధకు రావాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒకసారి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి. చూడండి, ఫస్ట్ దేవుని యొద్దకు ఎవరు రావాలా? మనం దేవుని యొద్దకు వచ్చినామంటే అప్పుడు ఆయన చేస్తాడు. ఇప్పుడు భోజనాలలో ఇప్పుడు అంటే బఫే సిస్టమ్ వచ్చింది. అంటే
మన కాడికి వాళ్ళు వచ్చి పెట్టుకుంటూ పోతారు. ముందు ఏం చేస్తారు, ఫస్ట్ ఒక ఇట్లా బాగా ఇట్లా బెంచ్ పెట్టి అందరు కూర్చున్న తర్వాత భోజనాలు వడ్డించేవాళ్ళు. ఫస్ట్ మనం వచ్చి కూర్చున్నాం అనుకో, అప్పుడు ఏం చేస్తాడు దేవుడే, అప్పుడు ఆయన కూడా మన యుద్ధకు వస్తాడు. వాక్యం ఏం చెప్తుందంటే ముందు ఎవరు రావాలా, మనమే రావాలి దేవుని ఆలయానికి, అప్పుడు దేవుడు మన మధ్యకు వస్తాడు. చూడండి, మనం బాగా ఏం చేస్తాం, మన ప్రార్థనలు ఎక్కువ, దేవా నా పాపాలు క్షమించు అని చెప్పి అనుకుంటుంటాం కదా. దేవుడు క్షమిస్తాడా? నేను కొంచెం లోతుగా ఆలోచిస్తాను. నాకు నిన్న కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, దేవుడా నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వు మాట్లాడతావంట కదా, చాలామంది ప్రవక్తలతో మాట్లాడావంట, ఎట్లా మాట్లాడతావు, ఒకసారి నీ మాటలు వినాలంది అని చెప్పి ఆ కోణంలో ఆలోచించాను. ఈ కాలంలో ఎవరైనా దేవుని మాటలు వింటున్నారా అని చెప్పేసి ఆ కోణంలో ఆలోచించినప్పుడు మనుషులు ఎవరు దేవునితో మాట్లాడలేరు అని వేరే వాళ్ళు చెప్పారు. కానీ మోషేతో మాట్లాడినాడు, మోషేతో ముఖాముఖిగా మాట్లాడని చెప్పి ఒక వాక్యం ఉంది. యాకోబు కూడా మాట్లాడినాడు. అట్లాగే అంటే దేవుడు మాట్లాడుతున్న మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే మన మాట క్షమించు అంటాం కదా, దేవా నా పాపను క్షమించు అంటాం కదా, క్షమిస్తాడా క్షమించడా? ఎట్లా క్షమిస్తాడు చెప్పండి? అది నా ప్రశ్న. దేవా నా పాపం క్షమించు అని చెప్పి అడుగుతాం కదా, ఎట్లా క్షమిస్తాడు? ప్రార్థన ద్వారా కదా చెప్తాను చూడండి. మన తప్పు ఒప్పుకునే కానీ మన ఎడల ఎవరైనా అపరాధం చేసింటారు, మనకు ఎవరైనా తప్పు చేసింటారు, వాళ్ళను మనం క్షమిస్తే అప్పుడు దేవుడు మన పాపములు క్షమిస్తాడు. మనం మన మన ఎడల అపరాధం తప్పు చేసింటారు, వాళ్ళని ముందు క్షమించాలి. మనతో ఎవరైతే కొట్లాడినారో వాళ్ళ ముందు క్షమించాలి. మనతో ఎవరైతే మాట్లాడలేదో వాళ్ళతో ముందు మాట్లాడాలి. మనది ఎవరికైతే ఇష్టం లేకుండా జీవిస్తున్నామో వాళ్ళతో మనం ఇష్టంగా జీవించాలి. అప్పుడే దేవుడు ఏమవుతాడు, అప్పుడు మనల్ని ప్రేమిస్తాడు, అప్పుడు మనం ఇష్టంగా జీవిస్తాం, అప్పుడు ప్రేమిస్తాడు దేవుడు. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడలేము, ప్రేమించలేము, వాళ్ళతో కలిసి ఉండలేము, అయినా దేవా నా పాపం క్షమించంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించాడు. అదే చెప్తుంది వాక్యం, నేను చెప్పలేదు, వాక్యం ఉంది. ఆయనని క్షమించాలి అంటే నీ ఎడల అపరాధం చేసిన వారిని నువ్వు క్షమించాలి. పరలోక ప్రార్థనలో 2వ మాట మీరు గమనిస్తేనా, మీరు చూడండి ఒకసారి. మా అపరాధం క్షమించిన ప్రకారం మీరు మా అపరాధం క్షమించుడి అంటారు. మనం ముందు క్షమించాలి, అప్పుడే ఆయన క్షమిస్తాడు. ఈ మాటను మనం మిస్ అవుతున్నాం. దేవా క్షమించి అని అడుగుతున్నాం, కానీ ముందు మన సహోదరుని మనం క్షమిస్తే తర్వాత దేవుడు మనల్ని క్షమిస్తాడు. చూడండి, దేవా నాకు ధనం కావాలి, దేవా నాకు ఆయుష్ కావాలి, దేవా నన్ను సమాజంలో గొప్పగా నిలబెట్టాలని దేవుడిని మనం అడుగుతున్నాం కదా. చూడండి, ఆయన ముందు మనం అడగాలి, ఆయన ముందర మోకరిల్లి ప్రార్థించాలి, ఆయనకు లోబడి జీవించాలి. చూడండి, అర్థమవుతున్నాయా దేవుని మాటలు? ఆయనకు మనము ఇష్టంగా జీవించాలంటే ముందు మన సహోదరుల పట్ల మనము ఇష్టంగా జీవించాలి. సహోదరుని ప్రేమించలేని వాడు తండ్రిని ప్రేమించలేడు. కుటుంబంలో వ్యక్తులను ప్రేమించలేని వాడు సమాజంలో వ్యక్తులను ప్రేమించలేడు. ఇవన్నీ చేసినప్పుడే ఇందాక అక్క మంచి పాట పాడింది, ప్రేమతో నన్ను జయించావు, ప్రేమతో నన్ను జయించావు అని చెప్పి. ఆ ప్రేమతోనే మనం కూడా మన కుటుంబంలో కానీ మన సమాజంలో కానీ జయించాలి. అప్పుడే యేసుప్రభు చెప్పినట్టు లోకాన్ని కూడా మనం జయించినట్టు అవుతాం. అర్థమవుతున్నాయా? ఇదే అండి మన మాటలు. ఇంత 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 బాగా వాక్యం చెప్పుకుంటున్నాం కదా, అర్థమవుతున్నాయి కదా అందరికీ? మీరు ఎవరికైనా వాక్యం చెప్తున్నారా? ఇంత బాగా చెప్తున్నాం, వింటున్నాం కదా, ఎవరికి వద్దు చెప్పొద్దు. మనం వెళ్ళి మన కుటుంబంలో మన భర్తకు, మన భార్యకు, మన పిల్లలకు, మన అవ్వ తాతలకు, మన జేజి గారికి, మన కుటుంబ సభ్యులకి వాక్యం చెప్తున్నావా? ఇది నా ప్రశ్న. ఇప్పుడు సిగరెట్ తాగివాడు ఉన్నాడన్నా, సిగరెట్ తాగేవాడి దగ్గరికి పోయి అగ్గిపెట్టు లేకోకుండా ఒక 10 మంది వచ్చినారు సిగరెట్ తీసుకొని. ఈ సిగరెట్ అన్ని సిగరెట్ను వెలిగిస్తుందో వెలిగించదా?
అన్ని దానిలో కనిపిస్తుందా? ఇప్పుడు మీరు ఎందుకు వెలిగించలేకపోతున్నారు వాక్యంతో? బాగా వాక్యం వింటున్నారా? మరి ఎలా వెలిగిస్తున్నారు చెప్పండి? వినేట్లు చేయాలి. చూడండి, వినంగా 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 ఏమవుతుంది? విశ్వాసం బలపడుతుంది. విశ్వాసం వచ్చిందనుకో ఏమైనా చేయొచ్చు. ఒక సిగరెటే ఎన్ని సిగరెట్లు వెలిగిస్తుంది? అది మళ్ళీ అనారోగ్యానికి హానికరమైనది. ఇప్పుడు మనం ఇంత మంచి మాటలు, జీవము గల మాటలు మనం మాట్లాడుకుంటున్నావే, మన మాటలు ఎవరైనా వెలిగిస్తున్నాయా? ఎవరైనా వెలిగిస్తంటేనా చాలా సంతోషం. వెలిగించకపోతే వెలిగించండి. మా పాపకు మొన్న శుక్రవారం, ఈరోజు ఆదివారం కదా, శుక్రవారం, అమ్మ నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకు రావాలంటే, సరే డాడీ అనేది. ముందు మనం చదువుకునే ముందు ప్రార్థన బాగా చేసుకోవాలంటే అర్ధగంట సేపు ఒక్కటి రూమ్లోకి వెళ్ళి వాకిలు వేసుకొని ప్రార్థన చేస్తుంది. ఆశ్చర్యపడిపోయాను. అర్ధగంట సేపు రాలేక బయటికి గట్టిగా చేస్తుంది. మళ్ళా అందరి పేర్లు చదువుతుంది, వీళ్ళకి బాగా రావాలా, బాగుండాలి, ఆరోగ్యం ఉండాలని. ఎందుకు చెప్తానంటే ఇప్పటి నుంచి వాళ్ళ హృదయంలో మనము దేవుని మాటలు పెట్టినామంటేనా వెలుగుతారు వాళ్ళు. రేపొద్దున వాళ్ళదే భవిష్యత్తు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనము మన హృదయంలో వాక్యం ఉందనుకో ఆటోమేటిక్గా మనం మన పిల్లలకి చెప్తాం, అప్పుడే వాళ్ళు వింటారు. ఇప్పుడు మనం సరిగా లేకుంటే మన పిల్లలకి చెప్తే వింటారా? అది గమనించాలా. చాలా సంతోషము. ఓపికగా విన్న మీ అందరికీ మరోసారి ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలుపుకుంటున్నాను. నా వాక్యంలో మీకు ఏమైనా అర్థం కాని విషయాలు ఉంటేనా మళ్ళీ ఏమైనా ఉంటే చెప్పండి. ఏంటి హెడ్డింగ్ మనది? లోకాన్ని జయించినటువంటి ప్రభువు. లోకాన్ని జయించాలంటే శరీర భాష, నేత్రపాష, జీవపు డంబపు మాటలకు మనము లోబడి జీవించకూడదు. దేవుని యొక్క శక్తి, ఆయన శక్తిని మనం తెలుసుకున్నామంటేనా ఇదిగో అపవాది యొక్క తంత్రాలకు మనము భయపడము. వాడు ఎన్ని ఆశలు చూపించినా కానీ మనము లోన్ కాము అనే మాటలు ఈరోజు మనం ధ్యానించాం. చాలా సంతోషం. ఇచ్చిన అవకాశాన్ని బట్టి పెద్దలకు మీకు మరోసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, ప్రేమ స్వరూపైన దేవా, ఇదిగోనైనా నీ సన్నిధిలోనికి వచ్చి చిన్నపిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అందరం కూర్చున్నాం తండ్రి. నీ మాటలు వినుచుండగా మీరే మా మధ్య నివసించి మీ మాటలతో మీరే మమ్మల్ని హెచ్చరించినారని, మా క్షేమాభివృద్ధి కోసం మీ మాటలు అందించారని, మేము తప్పిపోకోకుండా మీ మాటలు మాకు హెచ్చరిక చేశాయని, ప్రభువా మేము ఒంటరి వారిగా లేకుండాన్నట్లు ఆదరణ కలిగించాయని నమ్ముతున్నాం తండ్రి. నీ మాటలలో జీవం ఉన్నది ప్రభువా. ఇదిగోనైనా ఆ జీవం కలిగిన మాటలు మా హృదయంలో పెట్టుకున్నప్పుడు మేము కూడా వెలుగులా వెలగాలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా వెలుగునిచ్చిన నా గొప్ప దేవ, నీ మాటలతో మా హృదయాలను వెలిగించండి తండ్రి. ఇదిగో ప్రభువా, చిన్నపిల్లలకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారిని నడిపించండి తండ్రి. ఇదిగో ప్రభువా, యవ్వనస్తులు చేసే పనులలో వారికి తోడు నీడుగా ఉండి వారి కోరికలను ఫలింపజేయండి నాయన. ఇదిగో తండ్రి, వృద్ధులు ఉన్నారు ప్రభువా, ఈ సమయం ముందు వారికి అనారోగ్య సమస్యలు లేకుండా చేయండి తండ్రి. ఇదిగో నాయన, మా కుటుంబాలలో ఏమి కొరత ఉందో అది నీకే తెలుసయ్యా. మా కుటుంబంలో ఏం కొరత ఉందో అది నీకే తెలుసయ్యా. కుటుంబాలలో వ్యక్తుల మధ్య సంబంధం లేకుండా జీవిస్తున్నాం తండ్రి. ప్రేమను నింపండి నాయన. ఇదిగో ప్రభువా, మేము చేస్తున్న పనులలో విజయాన్ని చేకూర్చండి తండ్రి. ఇదిగో తండ్రి, అడగండి ప్రభువైన యేసుక్రీస్తు, మీరు ముందు నన్ను అడగండి, మీకు ఇస్తాను చెప్తున్నాడు. నా ప్రియ సంగమా, దేవుని మీ మనసుతో అడగండి ప్రభువా. ఇదిగోనైనా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు అని చెప్పి ఆయన రాయించాడు. అలాగే మొదలు మన ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన వెంటనే ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఇదిగో స్వరంతో అడగండి, గట్టిగా మీ ప్రార్థనలతో జ్ఞాపకం చేసుకోండి ఆయనను. ఇదిగో తండ్రి, మా కుటుంబంలో నీ ప్రేమను నింపండి ప్రభువా. మా హృదయాలలో నీ వాక్యాన్ని స్థిరపరచండి తండ్రి. ఇదిగో తండ్రి, సంతానం కోసం లేకుండా ఉన్నాం ప్రభువా. ఇదిగోనైనా వారి ప్రార్థనలు వినండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీవిచ్చే బహుమానం కోసం వేచి ఉన్నాం ప్రభువా. నూతన సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు తండ్రి, ఈ సంవత్సరమైన నీ బహుమానం ఇస్తామని చెప్పి వేచి ఉన్నాం ప్రభువా. ఇదిగోనైనా నీ మాటతో సమాధానపరచండి తండ్రి. ఇదిగో ప్రభువా,
వృద్ధులైనప్పటికీ నీలేశ్వర్ గారు ఈ వయసులో కూడా నీ వాక్యాన్ని అందించుటకు యువకుని వలె ఆలోచనలతో ఉన్నాడు ప్రభా. ఆయన ఆలోచనలు స్థిరపరిచి ఆయనకు మరింత ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టండి ప్రభువా. ఆయనను బట్టి ఆయన కుమారులను మనవలను మనవరాలను కోడలను దీవించండి తండ్రి. ఇదిగో తండ్రి, కాశీపురం నుంచి వస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారు ప్రయాణంలో రాకపోకలు యందు నీవే తోడై ఉండి నడిపించండి ప్రభువా. వారి కుటుంబాల్లో శాంతిని ప్రేమను నింపండి తండ్రి. ఇదిగోనైనా ఆకుమల నుంచి వస్తున్న వారి తండ్రి దీవించండి తండ్రి. కుటుంబంలో శాంతిని ప్రేమను దింపండి ప్రభువా. ఇదిగోనైనా స్థానికంగా ఉంటున్న వారి ఎడల ప్రభా నీ ప్రేమను చూపండి తండ్రి. ఇదిగోనైనా నువ్విచ్చే ఆశీర్వాదం కోసం వేచి ఉన్నాం ప్రభువా. ఇంకా వేచి ఉంటాం ప్రభువా. నీ మాటలతో స్థిరపరచండి నాయన. ఇదిగో తండ్రి, తెలుసో తెలియక చేసిన మా తప్పులను క్షమించండి ప్రభా. ఇదిగోనైనా అల్పుడను అయ్యకుడైన నేను తండ్రి నీ మాటలు బోధించుతుండగా తండ్రి తప్పులుంటే క్షమించండి తండ్రి. మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనైనా నీ మాటలు జీవం గల మాటలు మా హృదయంలో ఉంచుకొని మేము చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రభా విజయాన్ని చేకూర్చండి తండ్రి. ఇదిగోనైనా మా ఎడల ఎదుటివారికి కానీ ఎదుటి వల్ల మాకు కానీ ఎటువంటి కీడు ఆటంకం లేకుండా నీవే నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నడిపించండి తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు నీ వాక్యము వింటుండగా తండ్రి మీరే పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ వాక్యాన్ని విని ఆశీర్వదించి ఇదిగో తండ్రి ప్రతి ఒక్క హృదయంలో నీ మాటలు వర్ధిల్ల చేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.